వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్ భారత్ గ్యాస్ సమీపంలో త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 1వ తేదీన కొవ్వూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంలో ప్రజల భాగస్వామ్యం మరువలేనిది. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయం. అందరి విజయం ముందన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పలు అంశాలపై తీర్మానాలు చేసిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్. డంపింగ్ యార్డు ప్రక్షాళన, నర్సరీల నిర్వహణపై దృష్టి, కుక్కలకు ఆపరేషన్స్ తదితర అంశాలపై కొనసాగిన చర్చ. ఎన్ఎల్ఎస్ పొగాకు సాగు గిట్టుబాటు ధరలపై గంపెడాసులు పెట్టుకున్న రైతాంగం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పాలకొల్లులో విషాదం. గూటీ బిల్ల కోసం చెరువులో దూకిన యువకుడు గల్లం తవ్వడంతో గాలింపు చేపట్టిన పోలీసులు, ఫైర్ సిబ్బంది. కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలకు పెంచామని, 64 లక్షల మందికి ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దీపం పథకం కింద ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నట్లు, అన్న క్యాంటీన్లతో 5 రూపాయలకే భోజనం పెడుతున్నామని, మొత్తం కలిపి గత ప్రభుత్వం పెట్టి వెళ్లిన 22,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతున్నామని, సంపద సృష్టిస్తేనే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే సూపర్ 6 లో చెప్పిన పథకాలు అమలు చేస్తూ వస్తున్నామని, మిగిలిన పథకాల అమలుకు ఇప్పటికే డేట్లు ఇచ్చానని, సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయమని అన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల నుంచి వివిధ రూపాలలో అభిప్రాయాలు స్వీకరించినట్లు వాటి వివరాలను వెల్లడించారు. తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లా అని చెప్పి విచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను. నేను అన్ని చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఇస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకనే ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్ లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. ఏదో నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్ లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈస్ నాట్ ఫేర్. దట్ నోబడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్ గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి, ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం గానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా గానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్ అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ. అందుకే నేను చాలా సార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ.
జంగారెడ్డిగూడెం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగ నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా లక్కవరం శ్రీ రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెంచులక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దల్లి దుర్గారావు, కోఆప్షన్ సభ్యులు, దాతలు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను చెంచులక్ష్మి వివరించారు. జాతీయ గీతాలను ఆలపించారు. విద్యార్థులకు బిస్కెట్స్, చాక్లెట్స్ పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గొరవైగూడెం మానవతా కమ్యూనిటీ భవనం వద్ద జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మానవతా ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల కృషి ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిందని, రాజ్యాంగం రచనకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డిఎఫ్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, కార్యదర్శి గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, సహాయ కార్యదర్శి పల్లి వెంకటరెడ్డి, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యులు ఆంజనేయ రెడ్డి, ఆడిట్ చైర్మన్ డికే రెడ్డి, మానవతా సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, అయ్యన్న పాల్గొన్నారు. గురవాయిగూడెం గ్రామానికి చెందిన మునకాల ఎల్లమ్మ అనే వృద్ధురాలు 10 సంవత్సరాల నుంచి కాలు పనిచేయక మంచం మీద జీవనం సాగిస్తుందని, ఈ సందర్భంగా ఆమెకు మానవతా సంస్థ 2000 రూపాయలు, అల్లూరి రామకృష్ణ 1000 రూపాయలు, ఆంజనేయ రెడ్డి 1000 రూపాయలు, ఆకుల ధర్మరాజు 500 రూపాయలు, పల్లి వెంకటరెడ్డి 500 రూపాయలు, మొత్తం 5000 రూపాయలను అందజేశారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జంగారెడ్డిగూడెం మండల నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ నెలలో చేసిన కార్యక్రమాలు, వచ్చే నెలలో చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. అదేవిధంగా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో చర్చ్ నందు జాతీయ భావాన్ని చాటారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మువ్వన్నెల జెండాతో ప్రదర్శన చేశారు. చిన్నారులతో కలిసి క్రీస్తు గీతాలను, దేశభక్తి గీతాలను ఆలపించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం వ్యవసాయ అధికారి పోసారావు తనయులు దేశభక్తిని చాటుతూ రీల్స్ చేశారు. ఈ మధ్య కాలంలో సినిమా సాంగ్స్, వివిధ డైలాగ్స్ కు రీల్స్ చేస్తున్న యువత వీళ్లను ఆదర్శంగా తీసుకోవాలని సోషల్ మీడియాలో పలు సందేశాలు చేశారు. ఇంటిలోనే 3 రంగుల జాతీయ జెండాను అలంకరించి నృత్యాలు చేశారు. జంగారెడ్డిగూడెంలో సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో వివేకానంద దూర విద్యా సంస్థల నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివేకానంద విద్యా సంస్థ కరెస్పాండెంట్ ఆర్పి రాజు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రిన్సిపల్ నిర్మల మాట్లాడుతూ 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ దినోత్సవాన్ని రిపబ్లిక్ డేగా జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ దొరబాబు, లెక్చరర్స్ కలపల ప్రసాద్, శాలిని, పవన్ కుమార్, బాలకుమారి, బిందు, జానకి పాల్గొన్నారు. గూటి బిల్ల కారణంగా యువకుడు గల్లంతైన సంఘటన పాలకొల్లులో చోటు చేసుకుంది. పాలకొల్లు కులాయి చెరువు గట్టు వద్ద గూటి బిల్ల ఆడుతూ 17 సంవత్సరాల యువకుడు చెరువులో దూకాడు. బంగారు చెరువు గట్టుకు చెందిన 17 సంవత్సరాల యువకుడిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. సెలవు రోజుల్లో పిల్లలను ఒక కంటి కనిపెడుతూ ఉండాలని పలువురు సూచిస్తున్నారు. చెరువు, కాలువ గట్ల వద్ద ఎటువంటి క్రీడలు ఆడవద్దని హెచ్చరిస్తున్నారు. ఈత వచ్చినప్పటికీ ఒక్కోసారి ప్రాణాపాయం తప్పదని తెలిపారు. ప్రాణం మీదకు తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు. అప్పటి వరకు తమతో ఆడుతూ కనిపించే తోటి స్నేహితుడు గల్లంతు కావడంతో మిగిలిన స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి దిగి గట్టు ఎక్కుతున్న సమయంలో జారిపోయాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బిల్ల పడిపోయిందని నేను వెళ్ళానండి. వస్తాను ఇంకా మునిగిపోతాం లోతు ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి వస్తానండి. మనోడు ఇంకా పౌరుషంకి టీ షర్ట్ ఇప్పుకొని వెళ్ళిపోయాడండి. మనోడు వెళ్ళాడు, వచ్చాడు, ఇక్కడే ఒడ్డుని మునిగిపోయాడు. ఆడుకుని మళ్ళీ ఆడు మునిగిపోతుందని చెప్పి మేము ముగ్గురు. మరి ఇంకా మనిషి కనబడలేదు. ముగ్గురు వచ్చారా? మేము ముగ్గురు.
మేము ములిగిపోతున్న నుంచి మేము వచ్చాం. చాట్రాయిలో దొంగ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో నగదు సంపాదించడమే ధ్యేయంగా దొంగ స్వామీజీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. కుటుంబ విషయాలను బయట వ్యక్తుల ద్వారా తెలుసుకుని జాతకాల పేరుతో మాయమాటలు చెప్పే దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటువంటి దొంగ స్వామీజీలు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. విచ్చేసిన మన నూజివీడు మండలం పాత్రికేయులందరికీ నమస్కారాలు. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఇటీవల మన చాట్రాయి మండలంలో ఆరుగొలను విలేజ్లో ఒక నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుంట కనబడుతున్న ఈ వ్యక్తి ముద్దాయి తోరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బుడగజంగారు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రాయి ముస్లిం మండలాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఏంటంటే మనకు తెలిసి 2 కేసులు రిజిస్టర్ అయినాయి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద. దాని మీద ఈరోజు మన చాట్రాయి ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది. అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా సరే మేము పూజలు చేస్తాము, ఇలా చేస్తాము, అలా చేస్తామని చెప్పి మన యొక్క రూరల్ ప్రాంతంలో ప్రజల్ని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి మరి సొమ్ము కాజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది తరచుగా మనం చూస్తున్నాము. అలాంటి వాటిని నమ్మకూడదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళ యొక్క ఏమైనా వచ్చి గ్రామాల్లో తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని పోలీసులకు ఇమ్మీడియట్గా మీరు ఇస్తారని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క పత్రికల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లో బాగా సర్క్యులేట్ చేస్తే ఇలాంటి కేసెస్ మనకి జరగకుండా ఉంటాయి, ప్రివెంట్ అవుతాయని చెప్పి నా మనవి. బహుళ జాతీయ మార్కెట్ ఎన్ఎల్ఎస్ వర్జీనియా పొగాకుకు ఎంతో విలువ ఉంటుంది. ప్రధానంగా ఏపీలోని పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పండించే పొగాకుకు డిమాండ్ ఉంటుంది. అటువంటి ఎన్ఎల్ఎస్ వర్జీనియా పొగాకు సాగు శరవేగంగా సాగుతుంది. నార మొదలు క్యూరింగ్ వరకు పొగాకును జాగ్రత్తగా సాగు చేస్తుంటారు. వాతావరణంలో చలి కారణంగా పొగాకుకు తెగుళ్లు సోకకుండా రైతాంగం జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ అక్కడక్కడ ఆకుకు పేరు రావడం, ఆకు ముడుచుకుపోవడం వంటి తెగుళ్లను గుర్తించారు. వీటిని ఆదిలోనే గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది పొగాకుపై రైతులు గంపెడాసులు పెట్టుకున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ధరలు రావడంతో రెట్టింపు ఉత్సాహంతో రైతులు పొగాకు సాగుపై దృష్టి పెట్టారు. పోటాపోటీగా టొబాకోను సాగు చేస్తున్నారు. వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలించడంతో ఎక్కడ చూసినా పొగాకు సాగు ఏపుగా దర్శనమిస్తోంది. గత ఏడాది జాతీయంగా జింబాబ్వే, బ్రెజిల్లో వరదలు రావడంతో ఆ ప్రాంతంలో పొగాకు ఉత్పత్తి తగ్గింది. గణనీయంగా మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పండించిన పొగాకుపై బయ్యర్లు దృష్టి పెట్టారు. వేలం నిర్వహణలో పొగాకు వేలంలో నాణ్యమైన పొగాకుతో పాటు గ్రేడ్ 3 పొగాకు సైతం
సైతం గిట్టుబాటు ధరలు లభించాయి. గత ఏడాది మాదిరిగానే పొగాకు అత్యధికంగా కేజీ 250 రూపాయల నుంచి సరాసరి 300 రూపాయల పైన కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని, లేకుంటే రైతులు నష్టపోవాల్సిందేనని తెలిపారు. ఈ ఏడాది పొగాకు అత్యధికంగా రేట్లు రావడంతో నారు నుంచి క్యూరింగ్, వేలం కేంద్రానికి చేరేంత వరకు డబుల్ మోతాదులో కూలీ రేట్లు పెరిగిపోయారని తెలియజేస్తున్నారు. ఎకరం కౌలు సైతం రైతులు పెంచేశారని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ రేట్లు, రవాణా, క్యూరింగ్, కలప, బంట రేట్లు అమాంతం పెంచేయడంతో రైతులకు ఈ ఏడాది పొగాకు సాగు గడ్డుకాలంగా మారిందని తెలిపారు. దేశీయ మార్కెట్లో ఈ ఏడాది కేజీ పొగాకు 300 రూపాయల పైనే ధర రాకపోతే కొందరి రైతుల పరిస్థితి ఖేదంగా ఉంటే మరికొంతమంది పరిస్థితి మారక తప్పదని భావిస్తున్నారు. రిపబ్లిక్ డే రోజు కృష్ణా జిల్లా కలెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. సాయంత్రం ఏర్పాటు చేసిన ఎట్ ద హోమ్ తేనేటి విందులో కలెక్టర్ దంపతులు నృత్యాలు చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం ఆంధ్రుల హక్కుగా భావించారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అదే భావాన్ని తాము వ్యక్తపరుస్తూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కేంద్రం నుంచి పెట్టుబడులు రాబట్టగలిగామని తెలిపారు. ఫ్యాక్టరీలో కొంతమంది సీఓలను పగడ్బందీగా ఏర్పాటు చేయాల్సి ఉందని, దానిపై సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చలు జరిపారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దయవల, ఇదేదో మేము మా గొప్పతనం కాదు, ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాట్లాడుతున్నాం. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖకు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం సుమారుగా 1300 నుంచి 1600 కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా సుమారుగా 2,500 కోట్లు వేస్తున్నాం. ఇది బై వే ఆఫ్ వాటర్, బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చడం. సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే, ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిలౌట్ ఇస్తుంది. మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా 1300 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా మనం దేశం కోసం మరి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది, అప్పు కింద కాదు, మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది. కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే, కష్టపడతాం, డివిడెండ్ల ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను. మీరు ఉద్యోగస్తులు అడగండి, కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి. పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు. మీరు చూస్తారు కదా, విశాఖ ఉక్కుని సెట్ చేస్తాం. హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2,100 రూపాయలు, జనరల్ వార్డుకు 1,500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2,500 రూపాయలు, ఐసీయూకు 6,000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి సంబంధించి గడిచిన సంవత్సరం, ఈ సంవత్సరానికి సంబంధించిన నిధుల ఖర్చు, రాబడులపై సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో పలు అంశాలపై కౌన్సిల్ చర్చించింది. అనంతరం కౌన్సిల్ సాధారణ సమావేశం, ఎజెండా తీర్మానాలపై సమావేశం కొనసాగించారు. గ్రేడ్ 1 స్థాయికి చేరుకున్న మున్సిపాలిటీలో ఉన్న ఫ్యాక్టరీలు, పరిశ్రమలపై 2% సీసీ నిధులు చెల్లింపుపై సీనియర్ కౌన్సిలర్ చిటికల అచ్చురాజు ప్రశ్నించారు. పట్టణంలో పరిశ్రమలను విస్తృతంగా పెంచుతూ
తీసుకుపోతున్నారని, షెడ్స్ నిర్మాణాలు చేస్తూ వృద్ధిలోకి తీసుకువస్తున్నారని, కానీ వారి నుంచి 2% పన్ను ధనం చెల్లింపులో వెనుకబడిపోతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ మాట్లాడుతూ 2% సీసీ నిధిని ఆ ఫ్యాక్టరీ వారు ఏ రూపంలోనైనా ప్రభుత్వానికి చెల్లించవచ్చని, సీఎం రిలీఫ్ ఫండ్ కు జమ చేయవచ్చని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వానికి నేరుగా ఇచ్చే వెసులుబాటు ఉందని వివరణ ఇచ్చారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. వాళ్ళ ఆదాయం ఉంటుందో ఆ ఆదాయంలో మున్సిపాలిటీకి రావాల్సిన అంటే ఒక జీవో ప్రకారం అంటే నాకు గవర్నమెంట్ జీవో ప్రకారం రావాల్సిన ఆదాయం విధానాలు కూడా మరి ఈ యొక్క బడ్జెట్ లో కూడా మనకి పొందుపరచాలి. జంగారెడ్డిలో చాలా ఫ్యాక్టరీలు నిర్మాణాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు మనం ఇచ్చున్నామా, అలాగే ఇచ్చినట్లయితే దాని నిమిత్తం వచ్చిన ఆదాయం, అలాగే సిఎస్ఐ ఆ టర్న్ ఓవర్ మీద వచ్చే ఆదాయం కూడా మనకి ఈ మున్సిపాలిటీ తరఫున రావాల్సిన ఆదాయంలో కూడా మనం క్లియర్ కట్ గా ఇక్కడ పొందుపరచాలి. అలాగే ఈ మధ్యకాలంలో మరి చాలా ఫ్యాక్టరీలు లోన డెవలప్మెంట్ నిమిత్తం విస్తరణ కూడా జరగడం జరిగింది. మన మున్సిపాలిటీ సంబంధించి ఈ 4-5 సంవత్సరాల్లో ఈ నిమిత్తం ఆదాయాలు ఎంత వచ్చినాయి, అలాగే ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ నాలెడ్జ్ ప్రకారం ఈ 2% ఉన్నటువంటి ఈ పర్సంటేజ్ అంటే మున్సిపాలిటీకి రావాల్సిన పర్సంటేజ్ 5% కూడా ప్రభుత్వాలు చేయడం కూడా జరిగింది. మనకు వాణిజ్య సంస్థలు అంటే కంపెనీస్ అంటే ఒకటి ఉంది, నవభారత్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, పామాయిల్ ఫ్యాక్టరీ. వాళ్ళకు సిఎస్ఐ నిధుల కోసము ప్లస్ గ్రీనరీ కోసము లేదంటే ఇతర అమౌంట్ కోసము లెటర్ పెట్టాలని రీసెంట్ గానే నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఒకసారి లెటర్ తీసుకొని పోయి వాళ్ళకు రిక్వెస్ట్ చేసేసి సిఎస్ఐ ఫండ్ నుంచి వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఏం చేయగలుగుతారో దాన్ని చేయించడానికి ప్లాన్ చేస్తున్నాము. ₹1,00,00,000 వరకు మనము అడగడానికి ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళకి పోయి ఒకసారి రిక్వెస్ట్ కూడా పోయేసి వాళ్ళకి లెటర్ పెట్టేసి గౌరవంగా అడుగుతామని ఉద్దేశిస్తున్నాము. అనేది సార్ వాళ్ళు సిఎస్ఐ కూడా ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు ఆంధ్రప్రదేశ్ లో. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు మాక్సిమం అంటే మన పరిధిలో ఉంది కాబట్టి మనము రిక్వెస్ట్ చేసుకుంటే మాక్సిమం మనమే యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకోసం అంటే మన పరిధిలో ఉన్నారు, మన జంగారెడ్డి టౌన్ లో దీంట్లో ఉన్నారు కాబట్టి మనం పోయి రిక్వెస్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ దాని నుంచి తీసుకోవడానికి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో బైపాస్ కు ఆనుకుని ఇష్టానుసారంగా జామైల్ క్లోనరీ నర్సరీలను ఏర్పాటు చేశారని, వారి నుంచి ఏ విధంగా పన్నులు రాబట్టుకుంటున్నాము అనే దానిపై వివరణ ఇవ్వాలని కౌన్సిలర్ అచ్చిరాజు కోరారు. కౌన్సిల్ సమావేశంలో నర్సరీల ఏర్పాటుపై చర్చ కొనసాగింది. వ్యవసాయ భూములలో నర్సరీల ఏర్పాటు, కన్వర్ట్ రికార్డులు, విద్యుత్ సప్లై, నర్సరీలో వినియోగించే మోటార్ బోర్డులు, కన్వర్ట్ లైసెన్స్లను పరిశీలించి తగు చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలిపారు. వ్యవసాయ శాఖ గాని, ఉద్యానవన శాఖ గాని అధికారులు నర్సరీలపై ఎంతవరకు ఉన్నాయి అనేది పరిశీలన చేసి పన్నులు రాబట్టాలని కౌన్సిల్ తీర్మానించింది. అలాగే మనకి మున్సిపాలిటీకి సంబంధించిన పన్నుల రూపంలో సుమారు ₹8 కోట్ల, గతంలో 20 కోట్లు ఉండేది, ఒక 9 కోట్లు ఆల్రెడీ వచ్చిందని చెప్పి తెలియజేశారు. అలాగే రావాల్సిన ₹8 కోట్ల ఏ విధమైన ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన వసూలు చేసే అవకాశం ఉంది. గతంలో మరి భవానీ ప్రసాద్ గారు ఒక కమిటీ చేసి నిరంతరం కూడా పర్యవేక్షణ చేసి అధికారులను సమాయత్తం చేసి తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. దానివల్ల చైర్మన్ గారి సహకారంతో అలాగే కౌన్సిల్ సభ్యుల సహకారంతో జంగారెడ్డిపట్నంలో అభివృద్ధి కూడా చేశాము. అలాగే చేయడానికి కౌన్సిల్ అంతా కూడా ఇంకా ముందుకు అభివృద్ధి చేయడానికి ముందుకు ఉంది. అలాగే విఎల్టీ ట్యాక్స్ ప్రతి ఖాళీ స్థలం మీద కూడా విఎల్ ట్యాక్స్ మీద కూడా మనకు ఆదాయం రావాలి. అలాగే కన్స్ట్రక్షన్ జరిగిన బిల్డింగ్ల యజమానులు కూడా మాకు ట్యాక్స్ వేయండి మేము కడతామని చెప్పి చాలా మంది కన్జ్యూమర్స్ వచ్చి మన మున్సిపాలిటీ చుట్టూ తిరిగే సందర్భాలు కూడా కనపడుతున్నాయి. దాని మీద కూడా మీరు దృష్టి సారించాలి. వచ్చిన ప్రతి కన్జ్యూమర్ అప్లికేషన్ మనం నమోదు చేసి దాన్ని ఆన్లైన్ చేసి ఇమీడియట్ ట్యాక్స్ చేసి దాని నుంచి కూడా ఆదాయం తీసుకుంటాం. ఏవైతే మనకు వ్యవసాయ భూములు ఉన్నాయో వ్యవసాయ భూముల్లో అంటే ల్యాండ్ కన్వర్షన్ కాకుండా ఏవైతే ఉన్నాయో అన్ని వ్యవసాయ రూపంలో వాళ్ళు జామాయిల చెట్లు కావచ్చు, మొక్కలు అని పెట్టుకుంటున్నారు. కొబ్బరి చెట్లు మొక్కలు అది ప్రభుత్వ నిబంధనలు ఒకసారి చూసేసి ఆ వ్యవసాయ భూముల పైన ట్యాక్స్ లో ఐచ్ఛికం ఉంటుంది. మ్యాక్సిమం ఉండకపోవచ్చు, అది ఒకసారి చూస్తాము. అదొకటి. రెండోది వచ్చేసి ఏవైతే మనకు
9 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల రూపాయలు 4.5 కోట్ల వరకు వసూలు అయిపోయింది. ఇంకా ఉండేది కూడా ఫిబ్రవరి మార్చి లోపల 100% చేస్తాము. ఆల్మోస్ట్ అందరూ ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళందరూ ఈ మంత్ కట్టేస్తామని చెప్పారు. ఈ మంత్ ఎండింగ్ లోపల అన్ని వసూలు చేస్తాము. ఇయర్ కూడా 100% ముందు ఎలా వసూలు అయిందో ఈ ఇయర్ కూడా 100% వసూలు చేస్తాము. ఎవరైతే వసూలు కాలేదో వాటిని ఖచ్చితంగా వాటిపైన సీజ్ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాము. ఆ విధంగా ఖచ్చితంగా దాన్ని మూవ్ చేసి మేము సీజ్ చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో కుక్కల స్వైర విహారం తెరపైకి వచ్చింది. వీటి దాడి నుంచి ప్రజలు రక్షణ పొందేందుకు వ్యాక్సినేషన్ ఆపరేషన్ పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. పట్టణంలో 412 రోడ్ సైడ్ కుక్కలను గుర్తించినట్లు, వీటిని కరవకుండా, కరిచిన ప్రభావం చూపకుండా ఆపరేషన్స్ చేయించనున్నట్లు తెలిపారు. దీనిపై కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. వీధి కుక్కలను నియంత్రించుటకు ఏబీసీ ఆపరేషన్ ద్వారా మాత్రమే చేయవాలని ఆమోదించినారు. కావున వీధి కుక్కలకు ఏబీసీ ఆపరేషన్ చేయుటకు స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హర్యానా వారిని సంప్రదించగా వారు కుక్క ఒకటికి 1500 రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేసినారు. కావున జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలోని గల సుమారు 412 వీధి కుక్కలకు ఏబీసీ ఆపరేషన్ స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ 6,18,000 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా తయారు చేయడమైనది. ఉంచబడింది అన్నారు కదండి, అంటే ఆల్రెడీ ఇచ్చేసారు కదండి, అక్కడే ఆర్డర్ ఇచ్చేసారండి. అంటే సర్జరీ స్టార్ట్ అయినాయండి వాటికి. మొత్తం మనకు 412 కుక్కలు ఐడెంటిఫై చేయడం జరిగింది. 412 కుక్కలకు 1,500 రూపాయలు చొప్పున వాళ్ళకు ఆపరేషన్ చేస్తూ అంటే వ్యాధి వేయడానికి వాళ్ళకు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఈ 1,500 ప్రభుత్వం నిర్ణయించిన రేటు చెప్తున్నాడు. నిర్ణయించింది అంటే ఇది మనకు యాక్చువల్ గా మనం ఇక్కడ కెనల్ నిర్మించుకొని ఒక షెడ్, పెద్ద షెడ్ నిర్మించుకొని ప్రతి ఒక చిన్నపాటి రూమ్ టైప్ లో కట్టేసుకొని ప్రతి ఒక్క కెనల్ ఏర్పాటు చేసుకోవాలి. కెనల్ ఏర్పాటు ఇక్కడే చేసుకోవాలి. కానీ ఇక్కడ అంత ప్లేస్ కావాలి. ప్లేస్ తో పాటు మనం దాదాపు 30 లక్షలు పెట్టేసి మౌలిక వసతులు లేదు. చిన్న మున్సిపాలిటీ అంటే వాళ్ళు ఏం చేశారంటే మన ఆర్డీఎంఏ గారు ఏలూరు కార్పొరేషన్ కు టైప్ చేశారు. ఏలూరు కార్పొరేషన్ లో జరుగుతున్నాయి. నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడని అక్కడికి టేకప్ చేశారు. అక్కడ వాళ్ళు ఎన్ఓసి ఇస్తే, నామినేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇక్కడ స్టార్ట్. ప్రతిసారి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వస్తున్నామని, తన వార్డులో డంపింగ్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం లేదని జంగారెడ్డిగూడెం 4వ వార్డు కౌన్సిలర్ వలోల తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్లో చెత్త చెదారానికి నిప్పంటించడం ద్వారా పరిసర ప్రాంతాల కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలను 4వ వార్డులోకి తీసుకువచ్చి కుక్కలు వదిలేసి వెళ్లిపోతున్నాయని, తద్వారా 4వ వార్డు దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ 12 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించినప్పటికీ నేటికి మోక్షం కలగలేదని, ఈ ఎజెండాలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ స్పందించారు. డంపింగ్ యార్డ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను, కాగితాలను, మట్టిని వేరువేరుగా క్యూరింగ్ చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశామని, వారంలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ప్రైవేట్ స్థలంలో డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే 3 ఎకరాల్లో ఉన్న 8 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించి మరొక విధంగా ఆ స్థలాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. వచ్చే ఎజెండాలో 12 లక్షల రూపాయల వర్క్స్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు. తన వార్డు పరిధిలోని పోలీస్ స్టేషన్ వద్ద డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని పోలీసులు అడుగుతున్నారని, వెంటనే దాని నిర్మాణం చేపట్టేలా చూడాలని కౌన్సిలర్ కంచర్ల గీతా కుమార్ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. చెత్త చెదారాలను తొలగించేవారు 2 రోజులకోసారి వస్తున్నారని, ఇదేమిటని అడిగితే అధికారులు పంపించడం లేదని సమాధానం చెబుతున్నారని, ఒక్కోసారి రావడం లేదని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. చెత్తను తీసుకువెళ్లే రిక్షాలు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారని, సచివాలయాలకు ఇచ్చిన చెత్త రిక్షాలు ఏమైపోయాయని ప్రశ్నించారు. వచ్చే కౌన్సిల్ సమావేశంలో పోలీస్ స్టేషన్ వద్ద డ్రైనేజ్ నిర్మాణంపై దృష్టి పెడతామని, చెత్త రిక్షాలను ఏర్పాటు చేస్తామని అధికారులు సమాధానం ఇచ్చారు. కుక్కలు దాడి చేసినప్పుడు ఎటువంటి ప్రమాదాలకు గురి కాని 2 వ్యాక్సినేషన్స్ వేయించాలని కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు కోరారు. చిన్న మొక్క ఏమంటే దానికేమో అది మనకు పర్మిషన్ లేదు ఆ మొక్క వేయడానికి అని చెప్పేసి అంటున్నారండి. ఆ దుమ్ముతోనే మనకు వచ్చే ప్రధాన మార్గం ఎలాగ పోయింది కాబట్టి కనీసం ఒక 5 మీటర్ల రోడ్ అన్న ఏమని చెప్పి మిమ్మల్ని చైర్మన్ మేడం గారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగిందండి. మొన్న గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఒక వర్క్ లావణ్య గారు వర్క్ కూడా ఆఫ్ చేసి ఆవిడని రిక్వెస్ట్ చేసి, లావణ్య గారు మళ్ళీ మీకు తర్వాత పెడతాను, ముందు తాతాజీ గారు దాంట్లో 12 లక్షల వర్క్ పెట్టమని అన్నారండి. కానీ 4-5 వర్కులు పెట్టారు. ఆ వర్కులు పెట్టినందుకు నాకు బాధ లేదు, కానీ ఆయన మాట గౌరవించినా సరే ఆ వార్డులో ఆ 12 లక్షల రూపాయల వర్క్ పెట్టమని స్వయంగా మీకు చెప్పారు.
ఆ ఒక్క వర్క్ మీరు చేయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చైర్మన్ గారు ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం ఏమేమి రావాలో వర్క్లన్నీ కూడా మీకు మెమోరాండం ఇచ్చాం మేడం గారు. దయచేసి నెక్స్ట్ మీటింగ్ కి ఒకసారి కొంచెం మనసు పెద్ద చేసుకుని కొంచెం వర్క్ పెట్టించాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కమిషనర్ గారు మరొకసారి చెప్తున్నాను, ఆ డంపింగ్ యార్డ్ దగ్గర ఏదైతే డంపింగ్ యార్డ్ మనకి డంపింగ్ యార్డ్ ఉందో ఇప్పుడు ఈ మధ్య కాలంలో డంపింగ్ యార్డ్ అక్కడ తరలించట్లేదు, ఏదో ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ లో తరలిస్తున్నారు. ప్రైవేట్ అయితే ఇప్పుడు ఒక 10-15 రోజుల నుంచి లెగసీ వేస్ట్ 19,000 టన్నులు మెట్రిక్ టన్నులు ఏవైతే ఉన్నాయో దాని మిషనరీ వచ్చింది. మిషనరీ స్టార్ట్ చేస్తున్నారు, ఈ వారంలో స్టార్ట్ అవుతుంది. ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో లెగసీ వేస్ట్ అంతా పోగులు చేసి పెద్ద పోగులు చేసి కెమికల్ కలిపిన తర్వాత మిషనరీకి వేసి సెగ్రిగేషన్ చేస్తారు. సెగ్రిగేషన్ చేస్తే రాళ్ళు గాను, మట్టి గాను, ప్లాస్టిక్ గాను, క్లాత్ గాను విడిపోతుంది. అలా విడిపోయిన దాన్ని ఏవైతే మట్టి రాళ్ళు ఉన్నాయో లో లెవెల్ ఏరియాకు లెవెల్ చేసుకోవడానికి పనికొచ్చే విధంగా చేస్తున్నారు. ఆ 19,000 మెట్రిక్ టన్నులు క్లియర్ అయిపోతే ఆల్మోస్ట్ మనకు 3 ఎకరాలు 2.5 ఎకరాలు ఏదైతే ఉందో అదంతా ప్లైన్ ల్యాండ్ గా తయారైపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ డంప్ చేయకోకుండా సైంటిఫిక్ మెథడ్లో దాన్ని చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. కుక్కలకి ఆపరేషన్ చేయాలంటే అది పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ ఆపరేషన్. ర్యాబీస్ ఆపగలరండి. ర్యాబీస్ కూడా అది ఎంతకాలం అంటే 6 నెలలు 9 నెలలు ఉంటుంది. తర్వాత మళ్ళీ ర్యాబీస్ రావడం అంటే అక్కడ ఉన్నారంటే చూడాలి కదా. మనం ఇంజక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎక్కువ నిల్వ ఉండలేదు, బయట చేయించుకుంటే ర్యాబీస్ ఇంజక్షన్ అయ్యి బయట చేయించుకుంటే కొంచెం ఖర్చు అవుతుంది. అదే సార్, ఇప్పుడు మనం ఏవైతే ఆపరేషన్ చేయడం వల్ల మనం ఏదైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం వల్ల అగ్రెషన్ తగ్గుతుంది సార్. అగ్రెషన్ తగ్గడం వల్ల మనకు కుక్క కాటు తగ్గిపోతుంది. ప్లస్ ఇప్పుడు కుక్కలకు ఏవైతే ఉన్నాయో మనము యాంటీబయాటిక్స్ ఇంజక్షన్ చేయడం వల్ల అది ఖర్చుగా కూడా ర్యాబీస్ రాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని చాలాసార్లు చెప్పారు, ఆ డ్రైనేజీ వేయలేదు. మళ్ళీ 21వ వార్డులో రోజు చెత్త ఎత్తుతా కొస్తున్నారండి. ప్రసాద్ అన్న అబ్బాయి, ఆ అబ్బాయిని అడిగితే మాకు రిక్షాలు లేవండి, మాకు రోజే చెత్త ఎత్తమన్నారండి అంటున్నారు. మరి అది చూడండి, అది కూడా కరెక్ట్ గా రావట్లేదంట. వాళ్ళేమో ఇంటికి వస్తున్నారు, దానికి ఏంటంటే సమాధానం అడగండి. అలాగే రిక్షాలు కావాలంటే మనుషులు కూడా లేరంట. అంచనా వేసేసి చైర్పర్సన్ గారు మొత్తం అవి నెక్స్ట్ ట్రైన్ చేయడానికి ప్లాన్ చేస్తాం. అదేవిధంగా ఏమైతే మేడం గౌరవ కౌన్సిలర్ గారు అడిగినట్లు డే బై డే కాదు మేడం, ప్రతిరోజు చెత్త చేయడానికి ప్లాన్ చేసాము. దాంట్లో వల్లనే మన 14 రిక్షాలు చేసాం. ఇప్పుడు మొత్తం రిక్షాలు, పుష్ కార్స్ అండ్ ఆటోస్ కలిసి దాదాపు 60 ఉన్నాయి వెహికల్స్. మన సచివాలయంలో ప్రతి ఒక్కరికి ఒక వెహికల్ ఉంది. దాంట్లో భాగంగా ప్రతిరోజు అంటే మనము 100% చేయట్లేదు కానీ ఒక 70% ప్రతిరోజు శ్రద్ధ చేయడం జరుగుతుంది. కొన్ని ఏళ్ళలో మాత్రం ఇలా జరుగుతుంది. లేదు ఖచ్చితంగా రోజు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నేను ఒకసారి మాట్లాడుతున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ నగర్ ను పట్టించుకొని పాపాన పోవడం లేదని కౌన్సిలర్ దిరిసిపాము లక్ష్మి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. కబేలాను తొలగించాలని కౌన్సిలర్ లోకార్పు వెంకటేశ్వరరావు కోరారు. సాలిపేట రహదారిలో ఉన్న బీటీసీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో చెత్తా చెదారాలు పేరుకుపోయాయని, సంబంధిత స్థల యజమానులకు నోటీసులు ఇవ్వాలని, జంతువులకు ఆవాసాలుగా మారిందని, ఒక్కోసారి జంతువుల కలేబారాల కారణంగా దుర్వాసనలు వెదజల్లుతున్నాయని వాపోయారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ కోరారు. రోడ్లు వేసారు, లాస్ట్ రోడ్డు వదిలేసారు. అది మేము ఇండి అన్నా సరే వేయలేదు. సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వేయలేదు. వైఎస్ఆర్ కాలనీ ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వేరే కాంట్రాక్ట్స్ తో మాట్లాడారు రోడ్డు వేయించేస్తున్నారు. కూడదాన్ని వచ్చే నెల అర్జెంటాగా పెట్టండి. మా రోడ్డు దగ్గర బోర్ ఆఫ్ చేసుకోండి. ప్లేస్ లో కొత్త బోర్ వేద్దాం. వాటర్ ఈ మధ్యలో వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఏం చేశారంటే ఇప్పుడు ఇదివరకు 7 పెట్టండి, మనం 4 బోర్లు పెడదామని పెట్టారు కదా. 5 బోర్లు ఫైనాన్స్ లో 1 కోటి రూపాయలు పెట్టి 5 బోర్లు ప్లస్ పైప్ లైన్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఏడీకి అప్రూవ్ అయిపోయి వచ్చింది. సిడిఎం గారి నుంచి అప్రూవ్ అయిపోయి వచ్చింది. అప్రూవ్ అయిపోయిందని అంచనాలు వేయడం జరిగింది. అంచనాలు కూడా టెక్నికల్ శాంక్షన్ పంపించాము. ఈ రోజు కానీ రేపు వచ్చేస్తే టెండర్ పిలుస్తాము. ప్రిపేర్ లో మ్యాక్సిమం ప్రిపేర్ ఎండింగ్ లోపల బోర్లు అయిపోతాయి. పైప్ లైన్
మార్చి వేసవికాలం ప్రారంభానికి మేము కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అది 100% కంప్లీట్ చేయిస్తాం. అదేవిధంగా సీతంబరం హాస్పిటల్ సమీపంలో వేసిన మోటార్ బోరులో శుద్ధ వాటర్ ఉందని, దాని ద్వారా ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం తెలిపారు. ఆ నీటిని పరీక్షలకు పంపించినట్లు కమిషనర్ వెంకటరమణ తెలిపారు. తన వార్డులో 2 పనులు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంటున్నాయని, వెంటనే అవి కార్యరూపం దాల్చేలా చూడాలని 1వ వార్డు కౌన్సిలర్ ముప్పాని రమణ కోరారు. వచ్చే ఎజెండాలో పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. కమిషనర్ గారు రైతు బజార్ దగ్గర ఒక బోర్ వేశారు. విపరీతంగా స్కేల్ సొత్త మొత్తం ఫామ్ అయిపోతుందండి. అసలు బకెట్ లో పెట్టిన తర్వాత ఒక 5-6 అవర్స్ కే మొత్తం కట్టేస్తుంది. అసలు అన్నం కూడా ఇది అవ్వట్లేదు. అంటే 10 ఫిల్టర్స్ అవి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, అవి లేని వాళ్ళకి విపరీతంగా ఫ్రీక్వెంట్ కాస్త మటుకు దగ్గు జలుబు అన్ని వచ్చేస్తున్నాయని మీకు ఒకసారి కాల్ చేశారంట కూడా. ఇమీడియట్లీ స్పందించాను. బాటిల్ తీసుకుని రమ్మని చెప్పాను. బాటిల్ కొన్ని నేను చూశాను. అది కూడా ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు టెస్టింగ్ ల్యాబ్ పంపించాను మేడం. అది సూటబుల్ కాదా, డైరెక్ట్ తాగడానికి సూటబుల్ కాదా అని రేపు కానీ రిజల్ట్ వస్తుంది మేడం. రిజల్ట్ వచ్చేసిన వెంటనే అది తాగడానికి పనికి రాదనుకుంటే ఖచ్చితంగా దానికి ప్రత్యామ్నాయ పని చేస్తుంది. బెటర్ కదా, అన్నిటికీ అలాగే వెళ్తున్నాయి. ఈ వాటర్ ఒక్కదానికే ఈ బోర్ వాటర్ మాత్రమే యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ నేను మాట్లాడాను. అది కూడా వాష్ చేసి ఆ వాటర్ కూడా మిక్స్ చేస్తే అంత ప్రాబ్లం లేదు. మొత్తం అంతా ఆ వాటర్ ఏమైనా అడగట్లేదు, అది ఇది మిక్స్ చేసామండి. అదొకటి 2 రోడ్లు 7.5 లాక్ ఉన్నాయి. టెక్నికల్ ఒపీనియన్ కోసం ఆగింది. అది అంటే నెక్స్ట్ మీటింగ్ దాకా కాంటాక్ట్ వచ్చినప్పుడు చేసుకుంటే బెటర్ కదా అని చెయ్యండి. చాలా ఏదో చైర్మన్ గారు కమిషనర్ గారు 1వ వార్డులో 2 వర్క్లు ఉన్నాయండి. అవి ఎప్పుడు టెండర్ పిలుస్తారండి. 15 లక్షల రోడ్లు అండి, మరొకటేమో పైప్ లైన్ వరకు మీరు చేయలేదంటేనండి. వేసవికాలం అసలు వాటర్ నీళ్ళు వెళ్ళమండి. ప్రజలు ఇంటికి వచ్చి పడిపోతున్నారు. ఇప్పుడే సరిగ్గా వెళ్ళట్లేదు. మీరు పైప్ లైన్ అది పెట్టిన వరకు కొంచెం నదిపోయిన సాట పెట్టాం, మొత్తం అంతా పెట్టలేదు. ఆ కొంచెం అన్నా చేయకపోతే అసలు నీళ్ళు వెళ్ళవండి వార్డులోకి. నాకు ఈ 2 వర్కులు వచ్చే నెలలో టెండర్ పిలిచి చేయించాలి సార్. అది రోడ్డు వర్క్ అయితే సంవత్సరం అయిపోయిందండి. ఇంకెన్ని రోజులు అడగవండి, మేము ప్రజలకు తిట్టించుకుంటున్నామండి వర్కులు పెట్టి. చింతలపూడి బోయగూడెం వద్ద గల గర్ల్స్ హాస్టల్లో కరెంటు పోయినప్పుడు విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని గర్ల్స్ హాస్టల్ వార్డెన్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. హాస్టల్కు ఆకస్మిక తనిఖీకి వెళ్లినప్పుడు ఇన్వర్టర్ ఏర్పాటు చేయాలని వార్డెన్ కోరడంతో ఇచ్చిన మాట ప్రకారం చింతలపూడి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక శ్రీను ఎమ్మెల్యే సమక్షంలో హాస్టల్ వార్డెన్ స్వర్ణలతకి 20,000 రూపాయలు విలువైన కొత్త ఇన్వర్టర్ ను అందజేశారు. విద్యార్థుల తరపున ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఇసుక శ్రీనుకు స్వర్ణలత కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆదాయపు పన్ను శాఖ అడిషనల్ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ వింగ్ వినోద్ ఖన్నన్ మంగళవారం రోషన్ కుమార్ కలుసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కోవూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. దానికి సంబంధించిన పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ పరిశీలించారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫిబ్రవరి 1వ తేదీన కొవ్వూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అభివృద్ధి సంక్షేమంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాం సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంలో ప్రజల భాగస్వామ్యం మరువలేనిది. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయం. అందరి విజయం ఉందన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. పలు అంశాలపై తీర్మానాలు చేసిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్. డంపింగ్ యార్డు ప్రక్షాళన, నర్సరీల నిర్వహణపై దృష్టి, కుక్కలకు ఆపరేషన్స్ తదితర అంశాలపై కొనసాగిన చర్చ. ఎన్ఎల్ఎస్ పొగాకు సాగు గిట్టుబాటు ధరలపై గంపెడాసులు పెట్టుకున్న రైతాంగం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. పాలకొల్లులో విషాదం. గూటీ బిల్ల కోసం చెరువులో దూకిన యువకుడు గల్లం తవ్వడంతో గాలింపు చేపట్టిన పోలీసులు, ఫైర్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.